ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, మనం ఈరోజు దేవుని వాగ్దానం వినబోతున్నాం. ఆయన మన దగ్గర ఏమి మాట్లాడుతున్నారని మనం ఈరోజు గ్రహించుకోబోతున్నాం. హల్లెలూయా. 1 సామువేలు 26 అధ్యాయం 25 వచనం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. హల్లెలూయా. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. సో ఇక్కడ మనకు దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నీవు ఆశీర్వాదం పొందుతావు, ఫలాన్ని పొందుతావు. హల్లెలూయా. దానికి నువ్వు వెయిట్ చేయాలా. హల్లెలూయా. నువ్వు దానికి శాంతంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో ఆశీర్వాదం అని త్వరగా ఆలోచించకు. హల్లెలూయా. నువ్వు ఆలోచిస్తావు కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆలోచించడం మానేస్తే ఆయన ఆలస్యం వదిలేసి నీకు అప్పగించిన బాధ్యతను, హల్లెలూయా, నీకు ఆ బాధ్యత ఇస్తాడు. ఆశీర్వాదం కావచ్చు, ఫలం కావచ్చు, హల్లెలూయా, నువ్వు కోరుకున్న ఏదే కావచ్చు నీకు వస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ మనకు దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆలోచించడం మానేస్తే ఆయన ఆలస్యం ఆపేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఆలోచించడం ఎక్కువ చేసేస్తే ఆయన ఆలస్యం ఎక్కువ చేస్తాడంట. హల్లెలూయా. ఇంకనే ఆలస్యంగానే ఉండని అంటాడంట. ఎందుకంటే నీ వెయిటింగ్, ఆయన కోసం నువ్వు చూసే తపన, హల్లెలూయా, ఆయన కోసం నువ్వు చేసే ప్రార్థన, ప్రయత్నం, హల్లెలూయా, అన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఫలాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తే ఆయనని మర్చిపోతావేమో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏంటంటే, దేవుడు మనకి ఆశీర్వాదం త్వరగా ఇచ్చేసాడంటే, దేవానికి స్తోత్రం అయ్యా, దేవానికి వందనాలయ్యా, నా జీవితంలో ఇలాంటి కార్యం, గొప్ప కార్యం చేసేసావయ్యా అని అనుకుంటాం. తర్వాత దేవుని వాక్యం లేదు, దేవుని ప్రార్థన లేదు, ఆత్మిక జీవితము లేదు. హల్లెలూయా. ఆత్మిక జీవితము మనకు లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇది ఏమవుతుంది తెలుసా? హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ దగ్గర చూపించుకుంటాము, నయమైపోతుంది, ఇంకా ఆపేస్తాం వెళ్ళడం. హల్లెలూయా. ఆపేస్తాం. ఇట్లాగా నువ్వు డాక్టర్ని చేసుకున్నావు దేవుణ్ణి. హల్లెలూయా. ఇట్లాగా నువ్వు డాక్టర్ని చేసుకున్నావు. తర్వాత మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది, మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఇట్లా అయితే ఆయన నీకు దేవుడు అవ్వడండి, డాక్టర్ అవుతాడు. హల్లెలూయా. జస్ట్ సలహానే ఇచ్చే వ్యక్తి అవుతాడు కానీ నీ జీవితంలో దేవుడు అవ్వడు. అందుకే ఆయన నిజమైన దేవుడు నువ్వే అని గ్రహించుకోవాలి. నువ్వు ఆయనే అని, నిజమైన దేవుడు ఆయనే అని నువ్వు గుర్తుపెట్టుకుండాలి, గ్రహించుకోవాలి. అందుకోసమే నీ ఆశీర్వాదం ఆలస్యంగా అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఆలస్యంగా ఇచ్చినప్పుడు ఆయన నువ్వేమనుకుంటావంటే, ఇన్ని సంవత్సరాలకి నాకు దొరికిందిరా ఆశీర్వాదం, యేసయ్య అనుగ్రహించాడురా, హల్లెలూయా అని సాక్ష్యం చెబుతావు. అప్పుడు కన్నీటి వస్తుంది. నేను ఎన్నెన్నో ప్రార్థనలు చేశాను, హల్లెలూయా, ఎన్నెన్నో తపన పడాను దీనికోసం, హల్లెలూయా, ఎన్నో ఉపవాస ప్రార్థన చేశాను, మోకాళ్ళతో ప్రార్థన చేశాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను, కానీ నా ఆశీర్వాదం ఆలస్యంగా అయ్యింది. కానీ ఆలస్యంగా అయినా కూడా అద్భుతంగా నాకు దొరికింది. హల్లెలూయా. చూసారా? ఆలస్యం అయినా సరే దేవుడు అద్భుతంగా చేశాడంట. లేట్ అయినా సరే లేటెస్ట్గా మార్చాడంట బ్లెస్సింగ్స్. హల్లెలూయా. సో ఇప్పుడు మన జీవితంలోకి త్వరగా అన్నీ అయిపోవాలని మనం అనుకుంటాము. అది మనుషుల ఆలోచన. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే, పిచ్చోడా, నీకు ఇప్పుడే అది ఇచ్చేస్తే నువ్వు దాన్ని తట్టుకోలేవు. హల్లెలూయా. దాన్ని నువ్వు ముయ్యలేవేమో. అందుకే నువ్వు ఒక్కొక్క స్టెప్ నిన్ను ఎక్కించుకుంటూ వస్తున్నా నేను. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, హల్లెలూయా,
వాళ్ళు సడన్గానే మెట్టలు ఎక్కేస్తారా? హల్లెలూయా. సడన్గానే ఎక్కేస్తారా టెర్రస్ మీదకి? లేదు కదా. ఒక్కొక్క మెట్టు ప్రాక్టీస్ చేసుకుంటారు. పడినా ఒక్కొక్కసారి పడిపోతారు, నొప్పి వేస్తుంది. అయినా కూడా చిన్న పిల్లలు ఏం చేస్తారు? అయ్యో నాకు నొప్పి వేస్తుంది, దీని జోలికి నేను వెళ్ళనని మానేస్తారా? లేదు కదా. మళ్ళీ ఎట్లాగైనా సరే నేను దీన్ని ఎక్కాలా, దీంట్లో ఏముందో చూడాలా అని వాళ్ళ తపన. హల్లెలూయా. అందుకే చిన్న బేబీస్ ఏం చేస్తారు? ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి చూస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అయినా సరే ట్రై చేయడం మాత్రం వదలడు వారు. హల్లెలూయా. ట్రై చేయడం మాత్రం వదలరు. ఎందుకంటే ఆ పిల్లలకి ఒక ఆసక్తి. హల్లెలూయా. అక్కడ నేను వెళ్ళాలి అనే ఒక తపన. హల్లెలూయా. అట్లాగనే నువ్వు కూడా పడినా సరే మళ్ళీ లేవాలి, మళ్ళీ ఆత్మిక జీవితంలో లేవాలి, స్ట్రాంగ్గా అవ్వాలి అని నువ్వు ఎప్పుడు పడినా సరే లెగుస్తూ ఉంటావో, హల్లెలూయా, యేసయ్య చూస్తాడు. వాహ్ నా బిడ్డ, ఎన్నిసార్లు పడుతున్నావురా నువ్వు, అయినా సరే నిలబడుతున్నావంటే నిజమైన కొడుకు నువ్వు రా నాయన. హల్లెలూయా. నిజమైన కూతురు నా తల్లి నువ్వు అని ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. అట్లాగే చిన్న బేబీస్ కూడా ఒక్కొక్క మెట్టు ఎత్తుతూ ఉంటారు, దెబ్బలు పడుతూ ఉంటాయి వాళ్ళకి. హల్లెలూయా. సడన్గానే ఎక్కరు. హల్లెలూయా. అట్లాగనే ఇప్పుడు మనము ఫస్ట్గానే ఇప్పుడు మనకు దేవుని గురించి తెలిసిపోయింది, దేవుడు ఎవరని తెలిసిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రేమ తెలిసిపోయింది. ఇప్పుడు నేను వాక్యం చదవాలా, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా, ఇప్పుడు నేను ఆ దేవుని గురించి తెలుసుకోవాలా అని తపన ఉంటుంది. హల్లెలూయా. చిన్న పిల్లలు త్వరగానే నువ్వు అన్నం తినంటే తింటారా? పాలు తాగుతారు కదా. హల్లెలూయా. ముందు పాలు తాగుతారు, తర్వాత అన్నం తింటారు, తర్వాతనే స్ట్రాంగ్ అవుతారు. హల్లెలూయా. అట్లాగనే ఇప్పుడు నువ్వు ముందు ఎదగాలంటే ఇది దేవుడు వాక్యం. హల్లెలూయా. ఏమి మీకు మెసేజ్ ఇస్తున్నాడో ఆయనకి తెలుసు. హల్లెలూయా. మీకు తెలియాలని ఆయన చెబుతున్నాడు. సో అందుకని ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రియ సంగమా, మనం ఈరోజు దేవుడు మన దగ్గర ఏం చెబుతున్నాడంటే, నువ్వు అనుకుండొచ్చు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఎక్కువగానే ప్రార్థన చేయాలి, ఎక్కువగానే వాక్యం చదవాలి, ఎక్కువగానే దేవుని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే నాకు ఆశ వచ్చేసింది, నాకు ఆయన ప్రేమ తెలిసిపోయింది అని త్వరగా అయ్యో తెలియడం లేదా నాకు అని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు. అందుకే ఆయన ఈ మెసేజ్ నీకు ఇస్తున్నాడేమో తెలీదు. చిన్న బేబీస్ హల్లెలూయా ముందు పాలు తాగుతారు, మిల్క్, తర్వాతనే అన్నం కొంచెం తినిపిస్తే అది రూఢిగా మార్చుకుంటారు. అప్పుడు వాళ్ళు అన్నం తినడం స్టార్ట్ చేస్తారు. పుట్టిన పిల్లలకి నువ్వు వెళ్ళి అన్నం పెట్టు, హల్లెలూయా, తింటారా? లేదు కదా. అందుకే ఆయనకి తెలుసు, సడన్గానే నీకు అన్నం పెట్టేస్తే ఆయన నీకేం అర్థం కాదు. హల్లెలూయా. నీకు నిజంగా ఏం అర్థం కాదు. ముందు నీకు పాలు, హల్లెలూయా, ఆ పాలు రుచి చూడాలా, తర్వాత నీకు అన్నం రుచి ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. తర్వాతనే నువ్వు అన్నం తినిపించవచ్చు, ఇంకా కూరలు, ఇంకా నాన్ వెజ్ అన్నీ అన్నీ తినిపించవచ్చు. అట్లాగనే దేవుడు కూడా నీకు స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తూ ఉన్నాడు. నువ్వు పడతావేమో ఆయనకి తెలుసు. హల్లెలూయా. నువ్వు పడతావు కదా, ఆయన నువ్వు చెయ్యి పట్టుకోడు. ఎందుకు? మళ్ళీ నువ్వు ట్రై చేస్తావేమో అని వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మనము మెట్టలెక్కి వెళ్తున్నాం. ఎగ్జాంపుల్గా నేను చెప్పే టైంలోనే మీరు హల్లెలూయా అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుందని. ఇప్పుడు మనము యేసయ్య చేయిని పట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నది ఏంటంటే అప్పుడే పట్టుకున్నాము. స్టెప్ బై స్టెప్ మమ్మల్ని ఎక్కిస్తున్నాడు. తర్వాత చెయ్యి వదిలేస్తాడు, మన హ్యాండ్ వదిలేస్తాడు. చూద్దాం వీడు ఎక్కుతాడేమో అని వదిలేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము, యేసయ్య చెయ్యి వదిలేస్తాడు, నేను ఎట్లా వెళ్ళేది అని ఆలోచిస్తాం అక్కడ నిల్చుని. హల్లెలూయా.
సర్లే దేవుడు ఉన్నాడు, నేను పడినా సరే ఆయన పట్టుకుంటాడు అని మనము గ్రహించుకోలేము. హల్లెలూయా. ఇక్కడ రెండు విధాలుగా దేవుడు మనకు చెబుతున్నాడు. ఏంటంటే స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్కే టైంలో ఆయన చెయ్యి పట్టుకుంటాడు, కానీ వదిలేస్తాడు, వీడు ఎక్కుతాడేమో చూద్దామని. ఒకవేళ నువ్వు పడిపోయినా ఆయన చూస్తాడు, పట్టుకోడు. ఎందుకంటే వీడు మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతాడా, లేకపోతే వద్దురా నాకు ఈ సవాసం, ఇంక నేను వదిలి వెళ్ళిపోతాడా అని టెస్టింగ్లో, పరీక్షలో పెట్టడానికి అక్కడ నుంచుని నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి పడ్డావో ఆ స్టెప్ని చూస్తూ ఉంటాడు. నీ కాళ్ళు, హల్లెలూయా, నీ స్టెప్ని ఆయన గమనిస్తూ ఉంటాడు, ఎక్కుతాడేమో అని. హల్లెలూయా. ఒక్కవేళ నువ్వు ఎక్కినా శబాష్ అంటాడు, నా బిడ్డ ఎక్కుతుంది. ఎందుకంటే మొదటిగా మనకు యేసయ్య నేర్పించేస్తాడు ఎట్లా ఎక్కాలని. ఇప్పుడు మనకు తెలిసిపోయింది అది మెట్లు ఎట్లా మనకు ఎక్కాలో ఎట్లా లేదో. అయినా పడినా కూడా మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ మెల్లగా ఎట్లా పోవాలని యేసయ్య మనకు చూపించాడు. మనం ఇప్పుడేం చేయాలా, ఆ మెట్టల్ని ఎక్కుతూ నిదానంగా ఎక్కుతూ వెళ్ళాలా. పడిపోయినామనుకో మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలా. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు పడతావో అన్నిసార్లు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. నీ తపనాన్ని చూస్తున్నాడు, నీ ఆరాటాన్ని చూస్తున్నాడు, ఆయన కోసం నువ్వు ఎంత తప్పిస్తున్నావో. హల్లెలూయా. ఆయన నేర్పించాడు కదా, ఆ నేర్పులో నువ్వు, హల్లెలూయా, ఆ దారిలోకే నువ్వు వస్తావా లేదా వెళ్ళిపోతావని ఆయన పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ నాన్న చిన్నపిల్లల్ని ఎక్కుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటారు. హల్లెలూయా. పడిపోతారేమో అని ఒక భయం ఉంటుంది, కానీ పడిపోయినా నేను పట్టుకుంటాను కదా. హల్లెలూయా. ఒకవేళ పడిపోయినా కూడా వాడికి తెలుస్తుంది కదా అని ఇట్లాగా. హల్లెలూయా. అలాగనే అమ్మ నాన్న ఎక్కుతూ ఉండే టైంలో చిన్న బేబీస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హల్లెలూయా. మన వెనకనే ఉంటారు అమ్మ నాన్న, వీడు పడిపోతాడేమో అని. హల్లెలూయా. వీడు పడిపోతాడేమో అని మన వెనకలే ఉంటారు, కానీ మనల్ని పట్టుకోరు. ఎందుకంటే మనము ఎక్కాలని వాళ్ళ తపన. హల్లెలూయా. మనం ఎక్కుతుంటే ఎంత నవ్వుతారు వాళ్ళు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆనందంతో ఉంటారు. హల్లెలూయా. ఆనందంతో పొంగిపోతారు. ఆహా, మన బిడ్డ పెద్దవాడవుతున్నాడు, పెద్ద ఆమె అవుతుంది. హల్లెలూయా, చూడండి ఎక్కుతున్నాడు అని వాళ్ళు ఒక హ్యాపీనెస్న చూస్తూలా ఉంటారు. హల్లెలూయా. మనకు ఊపిరిచ్చిన అమ్మ నాన్న, హల్లెలూయా, మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతుంటే, మట్టి నుండి మనిషిగా చేసుకున్న ఆయన ఒక్క మనకి అందం ఎట్లా ఉండాలని మన శరీరానికి ఇచ్చిన ప్రతి ఒక్క ఎముక అయి ఉండొచ్చు, మన అందం అయి ఉండొచ్చు, చెవులు అయి ఉండొచ్చు, కళ్ళు అయి ఉండొచ్చు, ముక్కు అయి ఉండొచ్చు, కాళ్ళు అయి ఉండొచ్చు, మన చేతులు అయి ఉండొచ్చు. ఆయన నిర్మించుకున్నాడు కదా, వీడు ఎట్లా యూజ్ చేస్తున్నాడని ఆయనకి ఎంత ఆనందంతో ఉండాలి. హల్లెలూయా. దీని ద్వారా మన దగ్గర దేవుడు ఏమి మాట్లాడుతున్నారంటే, స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్కుతావో లేదో అని ఆయన నిన్ను గమనిస్తున్నాడు. నిన్ను పడిపోకుండా పట్టుకోవడానికి వెనకాలే ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా నొప్పి వేస్తుంది, అది నీకు ఒక అనుభవం. హల్లెలూయా. అనుభవం వచ్చిన తర్వాత నువ్వు ఆ మెట్లు ఎక్కావంటే, ఇన్ని నొప్పిలు, హల్లెలూయా, ఇన్ని బాధలు ఉన్నా సరే ఎక్కేశాను నేను అని నీకు ఒక అనుభవం రావాలి కదా. హల్లెలూయా. అది ఒక పెద్ద అనుభవంగా ఉండాలి నీకు జీవితంలో. ఎందుకంటే చిన్నటి ముందుగా వస్తాయి, అది ఆయనకి తెలుసు. అందుకే ముందు పెద్దవి నీకు చూపిస్తాడు. ఎందుకంటే ఈ పెద్దవి నువ్వు అనుభవిస్తూ వెళితే గ్రహించుకుంటూ దాన్ని నువ్వు తొక్కి, హల్లెలూయా, దాని జయాన్ని పొంది నువ్వు ముందు వెళితే చిన్న సమస్యలు రావచ్చు. హల్లెలూయా. దానికి నువ్వు రియాక్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలన్నదే ఆయన గోలు. హల్లెలూయా. అందుకనే నీకు పడుతూ ఉన్నావేమో. హల్లెలూయా. ఆత్మిక జీవితంలో అయినా సరే, నేను ఎదగాలన్న జీవితంలో అయినా సరే, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలన్న జీవితంలో అయినా సరే, శ్రమలు వస్తున్నాయంటే కూడా, హల్లెలూయా, ఇన్ని శ్రమల తర్వాత, ఇన్ని కష్టాల తర్వాత, ఇన్ని బాధల తర్వాత, ఇన్ని బాధ్యత వహించుకొని నేను ముందుకు వెళ్ళాను. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం యేసయ్య నాకు ఇచ్చాడని నువ్వు గర్వంగా ఫీల్ అయ్యి చెప్పకూడదు.
చెప్పుకోవాలి. హల్లెలూయా. అలా చెప్పుకోవాలనే ఆలస్యం చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు నీకు తెలుస్తుంది, నీ సాక్ష్యం వినే వాళ్ళకి కూడా యేసయ్య గురించి తెలుస్తుంది. నువ్వు ఒక మార్గదర్శిగా నువ్వు వాళ్ళకి మారుతావు. ఓహో, వీళ్ళ జీవితంలో ఇంత ఆలస్యమైంది ఆశీర్వాదం రావడానికి అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదంతా మన కోసమే. హల్లెలూయా. మన కోసమని నువ్వు కూడా గ్రహించుకుంటావు. నీ పక్కన ఉన్న ప్రతి ఒక్క సాక్షి వింటారు కదా సభలో, సంఘంలో, వాళ్ళు కూడా గ్రహించుకుంటారు నిజమైన ప్రేమ ఏంటో, నిజమైన బాధ్యత మనకేసే ఎందుకు